ఆయన చెప్పిన ఒక నోటి మాట అక్కడ ఆ చీకటికరమైన పరిస్థితుల్లో నుంచి వెలుగు ఎలాగైతే కలిగిందో, ఈరోజు నీ పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు వెలుగు కలుగగా అని పలుకగా నీ జీవితంలో కూడా వెలుగు కలుగుతుంది అని చెప్పి దేవుడు స్పష్టంగా మనతో తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడు చాలాసార్లు నువ్వు క్షమించు అని అన్నప్పుడు మనం ఎలాగంటే ఆలోచిస్తాం, అరే వాడు నా జీవితంలో ఈ విషయాలు చేశాడు, ఈ విధంగా నాతో ప్రవర్తించాడు, నేను వాడిని క్షమించాలా అని ఆలోచిస్తాం. దేవుడు ఈ విషయాల్లో నువ్వు నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు అని అన్నప్పుడు, అరే నేను ఇంతకాలం వేచి ఉన్నాను, నేను ఈ విషయాల్లో నమ్మకం ఉంచాలా, ఇంతసేపు నేను వెయిట్ చేయాలని అనుకుంటా. లేదంటే కొన్ని విషయాల్లో దేవుడు విధేయతగా ఉండు అని అంటాడు. అరే నేను ఎందుకు ఉండాలరా బాబు, ఎంతకాలం ఉండాలరా బాబు అని చెప్పి ఆలోచిస్తాం. కానీ ఈరోజు మీరు గమనించినట్లయితే దేవుడు వెలుగు కలుగగా అని చెప్పి ఎప్పుడైతే పలికాడో అక్కడ వెలుగు ఆలస్యం చేసిందండి? లేదు. ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలుకగా అక్కడ వెలుగు దేవుని మాటకు ఒబే చేసింది. అంటే దేవుని మాట వినింది. మీరు గమనిస్తే వెలుగు కలిగాను. అక్కడ ఎటువంటి డిలే జరగలేదు. అక్కడ లేదంటే ఎటువంటి ఆలోచన లేదు నేను నిజంగా దేవుని మాట వినాలా, లేదంటే ఇప్పుడు నేను వెలుగు కలగాల, ఇక్కడ ఏ విధమైన ఆలోచనలు అక్కడ చేసుకోలేదు. కానీ మీరు అక్కడ గమనిస్తే వెలుగు కలిగింది. అంటే ఆఖరికి సృష్టి కూడా మీరు గమనిస్తే దేవుని మాటకు లోబడింది. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా మనం దేవుని మాటకు లోబడటానికి ఈరోజు చాలా ఆలోచిస్తాం, చాలా ఇబ్బంది పడతాం, చాలా సందేహాలతో ఉంటాం. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉంటావో నా మాట వినడానికి, నేను ఒక మాట పలికితే నిరాకారంగా, శూన్యంగా, చీకటితో నిండి ఉన్న నీ జీవితాన్ని నేను మార్చగలను అని చెప్పి దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు. ఈరోజు ఇది ఒక సాధారణమైన విషయం కాదండి. ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకపోతే దేవుడు ఒక నోటి మాట సమాధానం కలుగునుగాక అంటే నీ జీవితంలో సమాధానం కలుగుతుంది. ఈరోజు నా జీవితంలో నాకు స్వస్థత కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే దేవుని యొక్క నోటి మాట నీకు స్వస్థత కలుగునుగాక అంటే నీకు స్వస్థత కలుగుతుంది. ఈరోజు నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, ఈ విషయాల్లో నుంచి నేను మారాలి, నేను బయటికి రావాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే, నువ్వు ఎప్పుడైతే దేవునిపై విశ్వాసం ఉంచుతావో, దేవునిపై ఆధారపడతావు, దేవుని యొక్క నోటి మాట నువ్వు ట్రాన్స్ఫార్మ్ అంటే నువ్వు మారునుగాక, పరిపూర్ణం చెందునుగాక అని చెప్పి ఆయన ఒక మాట పలికితే నీ జీవితమే మారిపోతుంది. ఈరోజు దేవుని మాటకి అంత శక్తి ఉంది. శూన్యంగా ఉన్న నీ జీవితంలో, నిరాకారంగా ఉన్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేయగలడు. ఆయన ఒక నోటి మాట సమస్తము మార్చగలడు.